జగన్ మంచి పనులు చేశాడు కాబట్టి ఈయన కుట్ర పనులు చేస్తున్నాడు. ప్రజల్ని ఇట్టా చేశాడు. పేద ప్రజలందరూ మోసపోతున్నారు. ఇప్పుడు జగన్ మంచి పనులు చేశాడని జగన్ అంటున్నారు. నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు. మన పింఛన్ కాడ అంతే చేసావు, మరి రైతు భరోసా కాడ ఇవన్నీ ఇట్టా చేస్తున్నావు. మంచి పనులు చేయటల్లా. పేద ప్రజలు కావాలంటున్నావు. కావాలన్నప్పుడు ఇవన్నీ తీసేది దేనికి? నువ్వు ఉండు. జగన్ గానే ఉంటే నువ్వు ఇంకో కొత్త పథకాలు ఇవ్వు, కొత్త చేయించు, చేపిస్తే అప్పుడు నీకే జనం నీకల్లే తిరుగుతారు. నువ్వు అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేనున్నాను, మంచి పనులు చేస్తా అంటే మాకు అభిమానం ఉంది. నువ్వు మంచి పనులు చేయాలో నీకు అభిమానం లేదు. నువ్వు చేసే పనుల్లో మంచి పనులు అయితే నీకు అభిమానం. నువ్వు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నావు. విద్యాదేవని అంటున్నావు, రైతు భరోసాలు, ఫీజులు ఇవన్నీ తీసేస్తున్నావు. ఏమోలేని ఇప్పుడు దాకా ఏమోలే చూద్దాం అన్నట్టు అనుకుంటున్నారు. ఈ 2-3 రోజుల్లో నువ్వు ఈ వర్జన చేసావు. మాట్లాడితే ఇది ఒకటి చెప్తున్నాడు, ఏది గులకరాళ్ళు డ్రామా ఒకటి అని చెప్తాడు. ఎవరు చచ్చిపోవాలనుకోరు. గులకరాయి అంత జనంలో నువ్వు తీసుకొస్తావా? నీకేస్తారు, మీరు పట్టిస్తారా? గులకరాయి తీసుకొచ్చి మీరు ఎత్తారా? అంత దెబ్బ తగిలితే డ్రామా అది. జగన్ డ్రామా ఆడాల్సిన అవసరం ఏంది? ఆయనకి ప్రజలే ఉండారు. ఆయనకి ఆ వర్జాను బజార్లు పట్టకుండా తిరుగుతుండే మీ కళ్ళేం దొబ్బినాయి దొబ్బల. మీకులాగా బూతులు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడు. జగన్ అన్న ఎక్కడైనా మాట్లాడుతున్నాడు. మీరేంది రెచ్చిపోయి సైకో అంటంట్రీ, కోడికత్తి అంటంట్రీ, అమ్మా చెల్లెలు జగన్ మంచి కాదు. మీరెందుకు పూసుకోవాలి? మీరెందుకు మంచి చేసుకున్నారు అంటే అటు నుంచి కుట్రానేగా మీరు చేసే పనులు. రెచ్చగొడుతున్నారు జనాన్ని. రెచ్చగొట్టి మీరు తగులు పెట్టడం, కొట్టుకోవటం తప్పితే జగన్ ఎక్కడైనా మాట్లాడా? మీ గురించి ఒక్కనాడు మీరు మాట్లాడే మాటకి ఏది డ్రామా, గులకరాయి డ్రామా అన్నందుకు నా ఇంటికి పీకలేరనే మాట తప్పితే ఎక్కడైనా బూతి మాట వచ్చిందా? మీరు పిచ్చిగా పిచ్చి కుక్కల కరిసినట్టు మీరిద్దరు రెచ్చిపోతున్నారా? పవన్ కళ్యాణ్ నా కొడకల్లారు చెప్పులతోనా బయటకు వస్తే తెలుసు. నీ గంట తర్వాత నిన్నేమడుగుతావు? ఏం దరిగి కొడతావు? నీ గంట ఉండాక మళ్ళీ అడిగితే ఆ ప్రశ్న చెప్పటానికి నీకు లేదు. ఆ జవాబు మేము అడుగుతాం, చెప్పటానికి నీకు అదే లేదు. నువ్వేమని చెబుతావు? నువ్వేడా నీ చేత కొట్టించుకుంటారు. రౌడీలు ఎవరైంది జనాలే తెలుస్తుంది. మీరు రెచ్చిపోయి ఆ వరదాన కారులు బగిలేటట్టు, నరాలు బగిలేటట్టు మీరు మాట్లాడుతున్నారు. వైసీపీలు గొండాలైంది తెలుస్తుంది, మీరు గొండాలైంది. మీరు అసలు స్టేజ్ ఎక్కిన కాడి నుంచి ఏం మాట్లాడుతున్నారు అది తెలుస్తుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎన్ని బూతి మాటలు రెచ్చగొడుతున్నారు. పిచ్చి జనాన్ని రెచ్చగొడుతున్నారు. మీరేం పైన ఏసీలోనా? ఆ జగన్ ఏం పద్దాకు రేత్రింబోగులు ఆ వరద మండు టెండల్లో తిరుగుతున్నాడు. ఆ జనం అట్టుంటున్నారు. మీరు చల్లగాలికి 7 మీరు మీటింగులు. అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? జగన్ గురించి మీరేం మాట్లాడి జనాలకు అర్థమవుతుంది. పద్దాకు జనాన్ని హింసించటము, సైకో అంటము, రెచ్చగొట్టడము, ఈ మాటలు బూతి మాటలు తప్పితే నువ్వు ఇంకా మళ్ళీ పైపెచ్చి ఏమోలేని కొద్దిగా పురుగు తిరిగింది జనాలకి. చూద్దాంలే అన్నట్టు అనిపించింది. ఈ 2-3 రోజుల్లో నువ్వు ఇవ్వాలి ఈ కొత్త పొకార ఒకటి లేపావు. నువ్వు చచ్చిపోయిన కాడికి పోయి నువ్వే మాత్రం ఇచ్చా? పద్దాకు జగన్ కాడికి వాళ్ళు అటు చచ్చిపోయారు, వాళ్ళకేమీ లేదు, వీళ్ళకేమీ లేదని చెబుతున్నారు. మీరు ఎంతమంది కాడికి పోయి ఏమి ఇచ్చారు? మీరు ఇచ్చి మంచితనం తెచ్చుకొని ఆ ఊరికో, ఆ ప్రజలకో, ఆ ప్రాంతానికో, ఆ చుట్టుపక్కల అందరూ ఆ ఊరికి మీరు మంచి తెచ్చుకుంటే మీరు ఎన్ని లక్షలు కట్టారు? ఎంతమందికి కట్టారు? ఎంతమంది పోతే ఎంత కట్టారు? జగన్ చేసే మంచి పనులు కాదు, మీరు చేసే మంచి పనుల. మీరు ఎంతమందికి కట్టారు? నిలబడి మీరు మీద గుండెల మీద చేసుకొని చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు స్టేజీ ఎక్కిన కాంచి జగన్ నెంబర్ సీటమే. ఏమన్నా మీటింగు పనికొచ్చే మాట ఉందా? ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటి లేదు అని ఒక్క మాట చెప్పట్లా. ఆ చేసేవి కూడా నువ్వు ఇవాళ తీసేసావు. ఇంక ఏ లెక్కలో మిమ్మల్ని నమ్మేస్తారు? మీరు పంచుకోవటమే సరిపోతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేయటం. ఆ షర్మిలాను ఒకటి తగిలించుకున్నారు. షర్మిల ఇవాళ వాళ్ళ అన్న మీద ఉంది, రేపు వాళ్ళ అన్నను బాగొట్టుకునిద్దా? మీరు బాగొట్టుకుంటున్నారా? నీకంతా కుట్రా బుద్ధే. చంద్రబాబుకు మొత్తం కుట్రా బుద్ధే. ఏది చేసినా జనాలే తెలుసు. జగన్ చేసేది తెలుసు, చంద్రబాబు చేసేది తెలుసు, పవన్ కళ్యాణ్ చేసేది తెలుసు, ఒకళ్ళ షర్మిల ఏం మాట్లాడేది తెలుసు. అందరికీ ఎవరు ఏం చేసేది తెలుసు. ఎక్కడన్నా కానీ ఏ విషయంలో అన్నా ఒక్క మాట ఆ రౌడీ ఇజాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రౌడీలు ఎక్కడైనా మిమ్మల్ని విమర్శించడం చూసారా? ఒక్క బూతి మాట్లాడుతున్నారా? మీరు ప్రతి వాళ్ళు బూతి మాటలేక వాడేది. ఏం మాట్లాడుతున్నారు మీటింగులు? ఏం చెబుతున్నారు అసలు జనాలకి? ఇప్పుడు చంద్రబాబు మొన్న ఏమన్నాడు? ఎంతమంది ఉంటే పిల్లలు అన్ని పథకాలు, అమ్మఒడి అన్ని ఇస్తామన్నాడు. ఎక్కడ తెచ్చిస్తా? నీ బాబుగాడి సొమ్మ? లేదా నీ ఎన్నిపోటు చంపిన మామ సొమ్మ? ఎక్కడ తీసుకొచ్చిద్దాం అనుకుంటున్నా నువ్వు? జగన్ చేసే మంచి పనులు కదా అప్పులా? నువ్వు చేసే మంచి పనులా? నువ్వు ఏడ తెచ్చిస్తా? ఇంట్లో ఎంతమంది ఉంటుంది? ఒక్కళ్ళకి ఇస్తంటే నువ్వు ఏడుతున్నావు. మరి నలుగురికి ఏడ తెచ్చిస్తా? ఏ ఉద్దేశంలో తెచ్చిస్తా? నువ్వు అప్పులు చేయవా? నీదేమన్నా సంపాదించాడు పెట్టావా? రాజశేఖర రెడ్డి చదివితే చదువుకున్న కొడుకు నువ్వు. అసలు అందరికీ తెలుసు, మీరే చెప్పారు. అసలు వాళ్ళని విమర్శించడం కాదు. కాలుగోటికి పనికిరాడా పవన్? కాలుగోటికి పనికిరాడు జగను. ఏం చేసావని నీ కాలుగోటికి పనికిరాడు జగను? చెప్పు, పలాంది చేసామని చెప్పు. అసలు నీకు డబ్బులే లేవు.
నీకు డబ్బులే నేను కూలి కష్టపడ్డా, నా తల్లిదండ్రులు కష్టపడ్డారు, నా తల్లిదండ్రులు కష్టం తెలుసు, పేదల బాధలు తెలుసు, నాకు పేదల బాధలు తెలుసు, నేను ఎలాంటి నాకు ప్రజలు ఉంటే చాలు, నాకు ఇది కాదు అనే మాట్లాడేవాడు ఇన్ని కోట్లు మరి ఇది ఎట్ట కట్టొచ్చా 66 కోట్లు ఏందో ట్యాక్స్ కట్టొచ్చానా, ఇన్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇన్ని కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి నీకు? కూలి చేసుకునేవాడు నీ తల్లిదండ్రులు కూలి చేసుకొని బతికారు, నీకు సినిమాలు ప్యాకేజా? నాకు ఇవన్నీ అక్కర్లేదన్నా. ఇవన్నీ యాడ్ నుంచి 67 కోట్లు యాడ్ నుంచి సంపాదించుకొచ్చి నువ్వు దానికి గట్టావు చెప్పు. మరి వాళ్ళకి వచ్చేది నష్టం తప్పితే ఏమీ లేదు. ప్రజలు రాళ్ళు తీసుకొని ఎంపడబడతారు, వీళ్ళు మాట్లాడే మాటలకి రాళ్ళు తీసుకొని ఎంపడబడతారు. వాళ్ళు చేసిన మాత్రం కాదు, జగన్ ఏం చేసేది, జగన్కి మద్దతు ఉంది. తన్న పొకారు లేపి వాళ్ళు ఇంకా తక్కువ పాఠమే గాని మంచికి కాదు, అది నష్టానికి. జగన్ ఒక్క మాట అంటున్నాడా? మీరేనని చెప్తున్నాడు ప్రజల మీద, మీరు రెచ్చగొడుతున్నారు. అందువల్ల మీకేం సిబ్బతే రాదు, జగన్కి వచ్చేది కానీ మీకేం రాదు. రేపు ఆడి నుంచి తెచ్చిస్తా, బాకీలు అవుతున్నాయి, ఆడ అన్ని కోట్లు ఈడు అన్ని కోట్లు దోసుకున్నాడు అని నువ్వు చెబుతున్నావు. యాడ తెచ్చిస్తావు? నువ్వు యాడ తెచ్చిస్తా? ఇవన్నీ యాడ తెచ్చిస్తా? ఏడుందా నీ మూట? ఏ లెక్కలో ఉండే యాడ నుంచి తెచ్చిద్దాం అనుకుంటున్నా? షర్మిల అని తిప్పుకొని నాటకం ఆడేస్తున్నావు. ఇవాళ షర్మిల వాళ్ళ అన్నకి దెబ్బ తగిలిందంటే షర్మిల బాధపడింది, తల్లి బాధపడింది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బాగొట్టుకోరు. వాళ్ళు పిల్లడు పోతే ఏమనుకుంటున్నారు? అంత దెబ్బ తగిలింది అని బాధపడతారు. మీకు మంచితనం లేదు, పాపబిత్తనం లేదు. మీరు సైకోల్లాగా ఎట్ట చూసి ఎట్ట మాట్లాడుతున్నారు. జగన్ సైకో కాదు, జగన్ చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. మీరెట్లా మాట్లాడుతున్నారు? దొంగ సూపులు, కోడికత్తి కబడ్డీ సినిమాలో కోడికత్తేవాడు గనక కోడివాడు గనక ఉంటాడు చూడ కత్తులు, అట్ట దొంగ సూపులతో దొంగ ఎవలతో ఆవేశపరు ఆ బీబీలు పెంచుకొని మీరు మాట్లాడరు. జగన్ అన్న ఎక్కడా మీరు పోవద్దు, రెచ్చిపోవద్దు, నిదానం అని చెప్తున్నాడు. జగన్ చెప్పే మాటల్లోనే ఉంది మంచితనం. మీరు చేసే పనులు కరెక్ట్ కావు. మీరు తేపకో గంటకో మాట మాట్లాడుతున్నారు, రోజుకో మాట మాట్లాడుతున్నారు. అస్సలు లేరు. వీళ్ళిద్దరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారో ముందు అది తెలుసుకోమను. ఏ మ్యాన్కు రాదు, సూపర్ రాదు, ఇంకా నాకు మంచి మాటలు రావులే గాని ఎందుకు గాని వీళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే, మంచిగా ఉండేవాళ్ళు అయితే జగన్ కన్నా మిగులు చేసి చూపించమను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన చేస్తున్నాడు. ఇంకా మిగులు తెచ్చి చూపించి మీరు గెలిపించుకోండి, ప్రజలను గెలిపించుకోండి. ప్రజల్లో మీరు ఉండాలి. ఆయన ఏంది ఇస్తామన్నా ఇచ్చాడు, జనానికి జగన్ బాబు అంటున్నారు. మీరు ఈయటం లేదు. నమ్మకం ద్రోహంగా మామను గనక ఎన్ని పొడిచినట్టు పొడిచారు. ఇంకేమని వేస్తారు? ఏడుంది మీకు మద్దత? ఏడా లేదు. మీరు కావాలనుకుంటే జగన్ మీద పోటీగా మీరు తిరిగి ఇచ్చి చేసుకొని మీరు పైల్లోకి రండి. ఒకవేళ జగన్ ఇచ్చినా కూడా జగన్ మీద మిన్నుగా ఇచ్చి మీరు పైకి రండి, బాగుండిద్ది. అప్పుడు చంద్రబాబు అంటారు, జగన్ బాబు అనరు. బీబీ పెరిగి ఉంటారుగా, పెళ్లి కాని పిల్లలకి రక్తం ఉడుకుతా ఉండిద్దిగా, ఉడుకు రక్తం వాళ్ళు అట్టాగే మాట్లాడతారమ్మా. జనానికి ఖచ్చితంగా ఒక 500-600 మందిని చూస్తే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? మీటింగులు ఏం మాట్లాడుతున్నావు? బూతులు జగన్ బాబు ఎక్కడైనా అన్నాడా? ఎక్కడైనా మాట్లాడాడే? జగన్ ఒక్క బూతి మాట మాట్లాడాలి. ఒక్కసారి కావాలి నా ఇంటికి అనే మాట తప్పితే రెండో మాట రా. ఎక్కడైనా అన్నారు? మీ మాటలు ఎన్ని ఉండే బూతి మాటలు? కడ్రాయల మీద లఘు తీపిస్తారా? జగన్ లగెత్తే రోజు వస్తే జగన్ లగెత్తుతాడు, మీరు లగెత్తే రోజు వస్తే మీరు లగెత్తుతారు. జనాలకు అర్థమైపోతుంది. ఇప్పుడు జగన్ ఏం మాట్లాడేది, చంద్రబాబు ఏం మాట్లాడేది, పవన్ ఏం మాట్లాడేది జనాలకి ఎంత తిక్కలోళ్ళకి కూడా, చిన్న పిల్లలకు కూడా జగనమామ అనే ఓళ్లే గాని వాళ్ళకి తెలియని వయసులోనే జగనమామ. ఎందుకు? మీరు మాట్లాడే మాటలను బట్టి. ఆయన మంచి చేస్తున్నామో లేదో మీకు తెలియాలి. మాకే సైకోవాడు ఇదిట్ట చేశాడని రెచ్చిపోతున్నారు. మాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలకు కూడా ఏం చేయరుగా, జనానికి ఇంకా తెలుస్తుందిగా. వాళ్ళని ఉరికిచ్చినప్పుడు మనం ఎంత, వాళ్ళ కింద మనం దేనికి పనికి రావడం, మనల్ని ఎంత ఉరికిస్తారో ఒక్క మాట నికరం లేదని అంటున్నారు. ఆలోచించుకుంటున్నారమ్మా, ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు. నాకు ప్రజలు ముఖ్యమంటున్నావు. కాదు, మీరు మాట్లాడే మాటలు ఎంబటే అర్థమవుతున్నాయి. తర్వాత గంటకి ఏం అడుగుతారో మళ్ళీ మరి చెప్పమున్న వాళ్ళని. పవన్కి ఏం తెలుసు? అసలు పవన్కి తెలియదు. చంద్రబాబుకి మైండ్ పోయింది. జగన్ అన్నవాళ్ళ చంద్రబాబు మైండ్ పోయి ముసలోడు మాటలు మాట్లాడుతున్నాడు. అంతే గ్యారెంటీ. అసలు ఏం మాట్లాడు